బెంగళూరులో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. వీడియో పూర్తిగా చూడండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్ణాటక రాజధాని బెంగళూరులో బుధవారం నాడు ఉదయం అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. స్కూలు బస్సు చక్రాల కింద పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఉత్తర బెంగళూరులోని ధానిసాంద్ర సమీపంలోని ఈ ఘోర ప్రమాదం జరిగింది. హెన్నూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను వర్ష 2 సంవత్సరాలు, భాను 4 సంవత్సరాలుగా గుర్తించారు. వీరు సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ నగన్ గౌడ కుమార్తె, మేనకోడలు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. పోలీసుల కథనం ప్రకారం కానిస్టేబుల్ నగన్ గౌడ తన ద్విచక్ర వాహనంపై కూతురు వర్ష, తన అన్న కూతురు భానును ఎక్కించుకొని పాలు తీసుకురావడానికి బయలుదేరారు. ఆ సమయంలో స్కూల్ పిల్లలను పికప్ చేసుకునేందుకు వచ్చిన ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు మలుపు తిరుగుతూ ఆగి ఉన్న నాగన గౌడ స్కూటీని ఢీకొట్టింది. ప్రమాద దాటికి స్కూటీ ముందు భాగంలో ఉన్న పిల్లలిద్దరిపై నుండి బస్సు వెనక చక్రం దూసుకువెళ్లింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ నగన్ గౌడ్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం యహలంక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన స్కూల్ బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెన్నూరు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.